Gracious and loving Father, కృపగల పరలోకపు తండ్రి, thank you, Lord, for gathering us around your feet. మీ పాద సన్నిధికి మమ్మల్ని సమకూర్చినందుకు మీ కృతజ్ఞతలు. Speak to us this afternoon. ఈ మధ్యాహ్న కాల సమయంలో మాతో మాట్లాడండి. Give us ears to hear your word. నీ వాక్యాన్ని వినగలిగేటువంటి చెవులను మాకు దయచేయండి. Give us to see your glory. నీ మహిమను చూడడానికి మాకు సహాయం చేయండి. Give us understanding into our hearts. మా హృదయాలకు కావలసిన గ్రహింపునివ్వండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Let us turn to Psalm 22. కీర్తనలు 22వ అధ్యాయం చూద్దాము. This is the Psalm of David. దావీదు రాసిన కీర్తన ఇది. We see the Spirit of God moving through this psalm. ఈ కీర్తన అంతటిలో కూడా ఆత్మ కదలికలు అనేది మనం చూడగలుగుతాము. Not only this 22nd psalm, but 23, 24 also. 22, 23, 24వ కీర్తనల్లో కూడా మనం ఆ విషయాలు చూడగలుగుతున్నాము. The 22nd psalm, it is about the Savior. 22వ కీర్తన రక్షకుని గూర్చినటువంటి కీర్తన. We know who is our Savior. మనకు తెలుసు మన రక్షకుడు ఎవరు అని. And also 23, it is a shepherd's song. అదే రీతిగా 23వ కీర్తన అది కాపరి గూర్చిన కీర్తన. Then 24, the glory of Jesus. 24వ కీర్తన దేవుని మహిమను గూర్చినటువంటిది. So when you read three of them together, you can understand the power of the Savior and the shepherd, Jesus, who went into the glory. కాబట్టి ఈ 3 కీర్తనలు మనం కలిపి చదివినప్పుడు దేవుని మహిమను, కాపరిని, అదే రీతిగా మహిమలోనికి కొనిపోబడ్డ యేసును గూర్చినటువంటి గ్రహింపు మనకు కలుగుతుంది. Verse 1. మొదటి వచనం చూద్దాము. My God, నా దేవా నా దేవా, why hast thou forsaken me? నీవు నన్నేల విడనాడితివి. These words written by David. ఈ వాక్యాలు దావీదు రాసినవి. Actually, David was suffering. నిజానికి అతను ఎంతగానో శ్రమల గుండా వెళ్తున్నాడు, ఇబ్బంది There పడుతున్నాడు. were many enemies around him. అతని చుట్టూ ఎంతో మంది శత్రువులు ఉన్నారు. We see this sentence was spoken by Jesus on the cross. మరి మనం గమనించినట్లయితే ఈ వచనం భాగము అనేది యేసుక్రీస్తు శిలువ పైన మాట్లాడినటువంటి మాట. 1000 years after Jesus spoke these words. 1000 సంవత్సరాల తరువాత యేసుక్రీస్తు ఇదే మాటలను పలికారు. But before 1000 years, కానీ 1000 సంవత్సరాలకు ముందు David has written this song. దావీదు ఈ కీర్తనను రాశాడు 1000 సంవత్సరాలకు ముందే. Is it not a wonder? అది అద్భుతం కాదా? The Bible is the wonder of wonders. బైబిల్ అనగానే అది అద్భుతాలకే అద్భుతము. It is not a false thing. ఇదేమి అబద్ధముది కాదు. Jesus spoke out this same verse, my God. యేసుక్రీస్తు ఇదే మాటలను ఆయన శిలువ పైన పలికారు, నా దేవా నా దేవా అని. Till then he was calling God as my Father. అంతవరకు కూడా ఆయన దేవుణ్ణి నా తండ్రి అని పిలిచారు. Now he is remembering God. మరి ఈ సమయంలో ఆయన దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. He was a father to him always. అన్ని వేళలా తండ్రిగా ఉన్నాడు దేవుడు. But at this time, కానీ ఈ సమయంలో, time of crucifixion, సిలువ వేయబడుచున్నటువంటి ఈ సమయంలో father left his son. మరి తండ్రి తన కుమారుణ్ణి విడిచిపెట్టారు. In the garden of Gethsemane, గెత్సెమనే వనంలో Jesus prayed, thy will be done. యేసుక్రీస్తు మీ చిత్తమే జరుగును గాక అని ప్రార్థించారు. And with more anguish and agony, he was praying in the garden of Gethsemane. బహు దుఃఖముతో ఆయన గెత్సెమనే వనములో ప్రార్థిస్తూ ఉన్నారు. When his father was leaving his son and made him a sinner, తండ్రి తన కుమారుని విడిచిపెట్టి అతన్ని పాపిగా చేస్తున్నటువంటి సమయం అది. then that agony was so great. దుఃఖము అనేది ఎంతో ఎక్కువ, విపరీతమైనటువంటి దుఃఖం అది. Nobody could separate them. ఎవరు కూడా వారిని వేరుపరచలేదు. Such was the love. అలాంటి ప్రేమ అది. Such was the affection. అలాంటి బంధం అది. Such was the relationship. అలాంటి సహవాసం వారిది. But God himself left him. కానీ దేవుడే తన కుమారుని విడిచిపెట్టాడు. So that he could put all the sins of this world on him. అలా విడిచిపెట్టుట ద్వారానే
అందరి యొక్క పాపమును ఆయనలో పెట్టగలుగుతాడు గనక. He could not bear that. కానీ యేసుక్రీస్తు అది భరించలేకపోయాడు. Breaking of the relationship. సహవాసాన్ని కోల్పోవుట అనేది భరించలేదు. Just because he was made as a sinner, ఆయన పాపిగా మార్చబడ్డాడు గనక, he was bruised. God only punished him first before the hand of others came upon him. ఇతరులు ఆయా రకాలుగా ఆయనని ఇబ్బంది పెట్టి కొట్టడానికి మునుపే దేవుని హస్తమే ఆయనను శిక్షించింది. He bore the sins of all the people of the world. లోకంలోని ప్రతి వారి పాపములను ఆయన భరించాడు. Such a heavy thing. అలాంటి భారమైన విషయం అది. His blood came like sweat. ఆయన చెమట రక్త బిందువుల వలె వచ్చి ఉన్నది. That's why it was written, he was smitten. అందు నిమిత్తమే ఆయన కొత్తబడిన వాడు అని రాయబడి ఉన్నది. So that's why he went far away from his disciples. అందు నిమిత్తమే ఆయన శిష్యులకు దూరంగా వెళ్ళారు. So that he may be smitten by his father. ఆ రీతిగా దూరంగా వెళ్ళుటను బట్టి తండ్రి చేత మొత్తబడతాడు కనుక. On the cross also, in his anguish, he was crying out, my God, here, God Jehovah. He was crying to God. సిలువ పైన సైతము ఆయన మొరపెడుతున్నాడు, కేకలు వేస్తా ఉన్నాడు, నా దేవా అని. దేవుడు అనగా యెహోవా. Because he was left by his father. ఎందుకనగా ఆయన తండ్రి అయిన దేవుని నుండి విడిచిపెట్టబడ్డాడు. David saw all this situation, the crucifixion, before 1000 years. మరి దావీదు ఈ సిలువ దృశ్యం అంతటిని కూడా 1000 సంవత్సరాల ముందే చూడగలిగాడు. With the help of the Holy Spirit, he wrote this psalm. పరిశుద్ధాత్మ సహాయంతో అతని కీర్తన రాశాడు. 16th verse. 16వ వచనం. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. So it was a real thing. అదంతా నిజంగా జరిగినటువంటి They were విషయం. like dogs. వారు కుక్కల వలనే ఉన్నారు. They enjoyed the mercy of Jesus. వారు దేవుని కృపను ఎంతగానో ఆనందించారు, దాన్ని అనుభవించారు. Even one of his disciples, he became like a dog. తన శిష్యుల్లో ఒక శిష్యుడు కూడా అలాగే ఒక కుక్క వలె తయారయ్యాడు. He enjoyed all the blessings. అతను అన్ని ఆశీర్వాదాలను అనుభవించాడు, సంతోషించాడు. His own disciples gave him up. కానీ ఆయన స్వంత శిష్యుడే తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు, విడిచిపెట్టాడు. Yeah, he left Jesus. ఆయన యేసును విడిచిపెట్టాడు. David was looking at the crucifixion. మరి ఈ సమయంలో దావీదు సిలువ దృశ్యాన్ని చూస్తున్నాడు, సిలువ వేయబడడాన్ని చూశాడు. And David was moved. దావీదు ఎంతగానో కదిలించబడ్డాడు. When Jesus was crucified, యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు Jesus spoke the words of David. యేసుక్రీస్తు దావీదు ఏ మాటలైతే ఇక్కడ రాశారో అదే మాటలు అక్కడ పలికాడు. This we see his mother Mary also spoke the words of Hannah in the Old Testament. అదే రీతిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు తల్లి అయినటువంటి మరియా పాత నిబంధన గ్రంథంలో హన్నా ఏ మాటలు పలికిందో అదే మాటలు ఆమె పలికింది. Like that we see the movement of the Holy Spirit. ఆ రీతిగా పరిశుద్ధాత్మని కదలికలు అనేవి మనం చూడగలుగుతున్నాం. Jesus Christ is the same yesterday, today and forever. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. The Holy Spirit was moving upon the prophets and upon his people. పరిశుద్ధాత్ముడు తన ప్రజల మీద తన ప్రవక్తల మీద పనిచేస్తూ ఉన్నాడు. Now let us come to the shepherd's song. మరి కాపరి యొక్క కీర్తన గురించి చూద్దాము. Psalm 23. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము. The Lord is my shepherd. యెహోవా నా కాపరి. He is our guide and he is our savior. ఆయన మనల్ని నడిపించేటువంటి రక్షకుడు. He will lead you day by day, day by day. దినదినము ఆయన నిన్ను నడిపిస్తారు. But instead of making Jesus as your shepherd and your savior, కానీ యేసును నీవు కాపరిగా నీ మార్గదర్శిగా చేసుకోవడానికి బదులుగా you are making somebody as your shepherd. నీవు మరి ఎవరినో నీ కాపరిగా చేసుకుంటున్నావు. Because of you, he is crying out, my God, my God. నిన్ను బట్టే ఆయన నా దేవా నా దేవా అని అక్కడ మొరపెడుతున్నాడు. It's not because of his sin. ఆయన ఆ రీతిగా కేకలు వేసేది ఆయన పాపాన్ని బట్టి It's కాదు. because of your sin. కేవలం అది నీ పాపమును బట్టే. Because you are sinning and sinning and sinning and sinning and making our savior
to cry, my God. ఎందుకంటే నీవు పాపము చేస్తూ చేస్తూ మరల పాపం చేయుటను బట్టి such a hard person. ఆయన అది భరించలేక నా దేవా అని కేకలు వేస్తున్నాడు. You are a hard person. నీవు అంత కఠినమైన వ్యక్తిగా ఉన్నావు. You are a cruel person. నీవు అంత క్రూరమైన వ్యక్తిగా ఉన్నావు. You don't have any love for Jesus who was crucified for you. నీ కొరకు సిలువ వేయబడిన యేసయ్య ఎడల ఎలాంటి ప్రేమ నీకు లేదు. You have given your love to someone else. నీవు నీ ప్రేమను మరి ఎవరికో ఇచ్చావు. That's his great agony. That is his great sorrow. అదే ఆయన యొక్క దుఃఖము. At least now won't you accept him as your savior? కనీసం ఇప్పుడైనా ఆయన నీ రక్షకునిగా అంగీకరించవా? Many people recite this psalm, 23rd psalm. చాలా మంది 23వ కీర్తనని వల్లిస్తారు, కంఠత చేస్తారు. Even children also. పిల్లలు కూడా చెప్తూ ఉంటారు. But you don't have the knowledge and understanding about this song. కానీ ఈ కీర్తనను గూర్చినటువంటి గ్రహింపు అనేది మీకు లేదు. If the Spirit of God is working in you properly, మరి ఈ సమయంలో దేవుని ఆత్మ మీలో సరియైన రీతిగా పని చేస్తున్నట్టయితే you will really accept Jesus as your personal savior, leaving the sin and the love for sin. నీవు నిజంగా నీ పాపమును విడిచిపెట్టి ఆ పాపం ఎడల ప్రేమను విడిచిపెట్టి ఆయనను నీ స్వంత రక్షకునిగా అంగీకరించగలుగుతావు. How can you leave your sin? ఏ రీతిగా నీ పాపమును విడిచిపెడతావు? By accepting your sin and confessing your sin. నీ పాపమును అంగీకరించి దాన్ని ఒప్పుకొనుటను బట్టి. He is ready to make you holy. ఆయన మనల్ని పవిత్రులుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. Prodigal son, he lived as he pleased. తప్పిపోయిన కుమారుడు అతనికి ఇష్టం వచ్చిన రీతిగా అతను జీవించాడు. He spent all the money of his father. అతను తన తండ్రి యొక్క ధనమును అంతటిని కూడా ఖర్చు చేశాడు. All of the share which belongs to him. తనకు రావాల్సిన ఆస్తిలో భాగం అంతటిని కూడా ఖర్చు చేసుకున్నాడు. He brought shame to the father. తండ్రికి కేవలము అవమానం తీసుకొచ్చాడు. The father's heart was broken like anything. మరి తండ్రి యొక్క హృదయం ఎంతగానో విరిగిపోయింది. All those days he was waiting for his son. అన్ని దినాలు కూడా తండ్రి తన కుమారుని కొరకు వేచి ఉన్నాడు. Only thinking of his son. తన కుమారుని గూర్చే తలస్తూ ఉన్నాడు అన్ని దినములు. But that son was hardening his heart like anything. కానీ ఆ కుమారుడు తన హృదయాన్ని ఎంతగానో కఠినపరుచుకున్నాడు. Going far away. దూరాన ఇంకా దూరదేశం ఇంకా దూరానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. Even when there was famine, కరువు ఉన్న సమయంలో సైతము he was not returning to his father. అతను తండ్రి యొద్దకు తిరిగి రావడం లేదు. Still hardening his heart. ఇంకా కఠినం చేసుకుంటూ ఉన్నాడు అతని హృదయాన్ని. The sin makes you so hard. పాపము నిన్ను అంత కఠిన హృదయునిగా చేస్తుంది. Your heart has become like stone. నీ హృదయము రాతి వలె అవుతుంది. And the Spirit was working on the son. మరి ఆ తర్వాత దేవుని ఆత్మ కుమారునిలో పనిచేస్తూ ఉంది. He came to his senses. అతడు బుద్ధి తెచ్చుకున్నాడు. And he sat at one place. అతనికి బుద్ధి వచ్చినప్పుడు ఒక చోట కూర్చున్నాడు. Before his eyes there were swine. అక్కడ మరి అతని కన్నుల ముందర చూస్తే అక్కడ పందులు ఉన్నవి. They were eating husk. అవి పందుల పొట్టు ఆ ఆహారాన్ని తింటున్నవి, వాటికి వేసిన ఆహారాన్ని. He wanted to satisfy his belly at least with that husk. మరి ఆకలి కారణంగా అతను ఆ పందుల పొట్టునైనా తిని ఆ పొట్ట నింపుకోవాలి అనే ఆశతో ఉన్నాడు. Those swine were not allowing him to come near. కానీ ఆ పందులు సైతము అతని దగ్గరికి రానివ్వడానికి అనుమతించట్లేదు. Then he was thinking about his father. అప్పుడు అతడు తన తండ్రి గురించి ఆలోచించాడు. How are you? మరి నీవెలా ఉన్నావు? You are going far away from your loving savior. నీవు కూడా మరి నిన్ను ప్రేమించే మంచి రక్షకుని నుంచి ఎంతో దూరంగా వెళ్తూ ఉన్నావు. He was wounded for you. నీ కొరకు గాయములు నొందినటువంటి రక్షకుని నుంచి దూరంగా వెళ్తున్నావు. Who has shed his precious blood for you. నీ కొరకు రక్తం చిందించిన వారి నుంచి వెళ్తున్నావు. Yet now God is giving you chance to think about your life. మరి ఈ సమయంలో దేవుడు నీ జీవితం గురించి ఆలోచించుకోవడానికి నీకు సమయం ఇస్తున్నాడు. So when he came to his senses, what did he do? మరి ఆ కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? He could not stay any moment there. ఇంకా అతనికి బుద్ధి వచ్చిన తర్వాత అక్కడే ఎంత మాత్రం కూడా లేడు. Immediately rose up. వెంటనే లేచాడు. And
took his stand that I must go to my father. నేను నా తండ్రి యొద్దకు వెళ్తాను అని నిర్ణయించుకున్నాడు. The father was remembering the son and the son was remembering the father. తండ్రి కుమారుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మరి ఈ సమయంలో కుమారుడు తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. Dear daughter and son, ప్రియ కుమారుడా కుమార్తె, your father is, your Jesus is waiting for you. నీ తండ్రి నీ యేసుక్రీస్తు నీ కొరకు వేచి ఉన్నాడు. He is waiting and waiting for a long time. ఆయన ఎంతో సమయము నుండి నీ కొరకు వేచి ఉన్నాడు. He has got so many things to give you. ఆయన నీకు ఇవ్వడానికి ఎన్నో విషయాలు ఎన్నింటినో ఉంచాడు. First you have lost your peace. మొట్టమొదటిగా నీవు నీ సమాధానాన్ని కోల్పోయావు. Almost you have lost everything. సుమారుగా నీకున్న సమస్తము కోల్పోయావు. All the thing you have attained is your tears only. నీవు పొందుకున్నదెల్లా కూడా కేవలం కన్నీరే. Your heart is filled with tears. నీ హృదయము కన్నీటితో నింపబడి Your life is filled with tears. నీ జీవితమే కన్నీటిమయమైంది. You don't know what to do now. కాబట్టి ఈ సమయంలో ఏం చేయాలో నీకు తోచట్లేదు. There is only one way. కానీ ఉన్న ఒకే ఒక్క మార్గం, that is repentance. అది పశ్చాత్తాపమే. Proper repentance. సరియైన పశ్చాత్తాపం. If you repent properly, నీవు సరైన రీతిగా పశ్చాత్తాపడితే he will fill your bag with every good thing. ఆయన నీకున్నటువంటి సంచిని సమస్తమైన మంచి విషయాల చేత నింపుతాడు. He is a good savior. ఆయన మంచి కాపరి, మంచి రక్షకుడు. He is loving savior. ఆయన ప్రేమించే రక్షకుడు. Fall into his hands. ఆయన చేతిలో పడు. There is comfort in his hands. ఆయన హస్తాల్లో ఆదరణ ఉన్నది. Why are you wandering here and there? మరి ఎందుకు నీవు ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉన్నావు? In this world there is no peace at all. ఈ లోకంలో సమాధానం అనేది లేదు. Think this is the last time God is warning you. ఆలోచించుకో, ఇదే చివరి సమయం కావచ్చు దేవుని I don't know, he may not allow you the next time. ఆ తర్వాత నిన్ను ఒకవేళ అనుమతించకపోవచ్చు కూడా. God will supply all your needs. దేవుడు నీ ప్రతి అవసరతలను తీరుస్తాడు. That we see in Philippians 4th chapter. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆ విషయం మనం చూడగలుగుతాం. My God will supply all your need according to his riches in glory in Christ Jesus. 4:19 దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. He will meet all your need. ఆయన నీ ప్రతి అవసరమును తీరుస్తారు. He created you. ఆయన నిన్ను సృష్టించాడు. He knows your need. ఆయనకు నీ అవసరత ఏంటో తెలుసు. A mental need or a fleshly need or the need of your heart. మానసికమైంది, శారీరకమైంది, నీ హృదయానికి సంబంధించిన అవసరత, any need, ఏ అవసరత అయినప్పటికీ he can meet any need. ఆయన ప్రతి అవసరమును తీర్చగలిగినవాడు. Because the Lord is your shepherd. ఎందుకంటే దేవుడు నీ కాపరి గనుక. He will lead you into green pastures. ఆయన నిన్ను పచ్చిక కలిగిన చోట్లలోనికి నడిపిస్తాడు. So you don't want that. కాబట్టి నీకు అది అవసరం లేదనుకుంటున్నావు. You can eat and be strengthened. మీరు ఇక్కడ భుజించి శక్తిమంతులు కావచ్చు. There is great strength in his word. ఆయన వాక్యంలో ఎంతో శక్తి ఉన్నది. Next Psalms 24 and verse 1. 24వ కీర్తన 1వ వచనము. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. Everything belongs to God. ఈ సమస్తమును కూడా దేవునికి సంబంధించినది. Jesus, when he died on the cross, యేసుక్రీస్తు సిలువలో మరణించినప్పుడు, was buried, ఆయన సమాధి చేయబడినాక, and he was ascending up to his father. ఆ తర్వాత ఆయన తండ్రి యొద్దకు వెళ్ళారు. At the time of ascending, ఆరోహణం అవుతున్నటువంటి సమయంలో the angels were singing this song. దేవదూతలు ఈ గానం పాడుతున్నారు. We see two companies of angels there. మనం అక్కడ రెండు రకాలైన సమూహాలు, దేవదూతల సమూహాలను చూస్తున్నాము. They were singing. ఆ దేవదూతలు పాడుచున్నారు. 24th and 4th verse. 24వ అధ్యాయము 4వ వచనం. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. Yeah, you come to Jesus, నీవు యేసు యొద్దకు he వచ్చినప్పుడు will cleanse your heart first. ఆయన మొట్టమొదటిగా నీ హృదయాన్ని పవిత్రపరుస్తారు. And cleanse your whole personality. నీ వ్యక్తిత్వం అంతటిని కడుగుతారు. With the power of his blood. ఆయన రక్తంలో ఉన్నటువంటి శక్తిని బట్టి. If you want to join this company of angels, నీవు కూడా ఈ దేవదూతల సమూహములో
ఉండాలి అని ఆశించినట్లయితే to sing this song of glory. ఆయన మహిమకు సంబంధించినటువంటి గానమును నీవు వారితో కలిసి పాడాలి అంటే. And verse 8. 8వ వచనము, మహిమ గల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. So one company was singing, who is this king? ఒక సమూహము మహిమ గల ఈ రాజు ఎవడు అని పాడుతున్నారు. Other company was answering that question. మరొక సమూహము ఆ ప్రశ్నకు జవాబును ఇస్తూ పాడుతున్నారు. He is Jehovah. ఆయన యెహోవా అని. He is mighty. ఆయన బలశౌర్యములు గల యెహోవా. He is savior. ఆయన రక్షకుడు. He is the king of kings. ఆయన రాజుల రాజు. He has got might power to rise up from the dead. మరణము నుండి తిరిగి లేవగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు. Such a mighty God. అలాంటి గొప్ప దేవుడు, బలవంతుడైన దేవుడు. He can make you like that. ఆయన నిన్ను ఆ రీతిగా చేయగలడు. You are dead in trespasses and sins. నీవు నీ అతిక్రమములను బట్టి పాపములను బట్టి చనిపోయావు. You are dead. నీవు చచ్చి ఉన్నావు. He can raise you up. కానీ ఆయన నిన్ను లేవనెత్తుతాడు. If you go to him, నీవు ఆయన యొద్దకు వెళ్తే, go to the cross. సిలువ యొద్దకు వెళ్ళు. 22nd Psalm. 22వ కీర్తన. నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరంగా ఉన్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా నుండుటలేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. Like David, you also pray, Lord, why have you forsaken me? మరి దావీదు వలనే నీవు కూడా ప్రార్థించాలి, ప్రభువా నన్నెందుకు విడనాడి ఉన్నావని. He wrote again in the Psalm 32. ఆయన మరలా ఇదే విషయాన్ని రాస్తూ ఉన్నారు. Psalm 32. 32వ అధ్యాయంలో. Read that first verse. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. Yeah, blessed is the man whose sins are forgiven. ఎవరి పాపాలైతే ప్రాయశ్చిత్తం చేయబడ్డాయో వారు ధన్యులు. Next read. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. But you are not praying like that. కానీ నీవు ఆ రీతిగా ప్రార్థించడం లేదు. He was praying, repenting. He was losing all his strength. దావీదు అతను పశ్చాత్తాపడుతూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అతని శక్తి అంతా కూడా కోల్పోయాడు. You are not praying with all your heart. కానీ నీవు నీ హృదయం అంతటితో ఆ రీతిగా ప్రార్థించట్లేదు. That's how you are not getting peace. అందు నిమిత్తమే నీవు సమాధానం పొందుకోలేకపోతున్నావు. You have struggle in your heart. నీ హృదయంలో నీవు ఎంతో వేదన పడుతున్నావు. You are not able to leave your sin. నీ పాపమును విడిచిపెట్టకపోతున్నావు. For a long season David was hiding his sin. దావీదు తన పాపమును చాలా సమయం వరకు దాచిపెట్టాడు. Was not repenting. అతను పశ్చాత్తాపపడడం లేదు. Was not confessing. దాన్ని ఒప్పుకోవడం లేదు. He lost all his strength also. అతని శక్తి అంతటిని కోల్పోయాడు కూడా. He was silent for an year. ఉన్నాడు. ఒక సంవత్సరం వరకు మౌనంగానే ఉన్నాడు. No solution at all. ఎలాంటి పరిష్కారమే లేకుండా ఉన్నాడు. Finally there is only one solution. చివరగా చూస్తే ఒకే ఒక పరిష్కార మార్గం. Like prodigal son, he also thought himself, I must confess my sin. తప్పిపోయిన కుమారుడి వలనే దావీదు కూడా ఒక నిర్ణయానికి వచ్చాడు. నేను ఏ రీతిగానైనా నా పాపమును ఒప్పుకోవాలి. And he said, I have confessed my sin. 5వ వచనంలో, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. He vomited out his sin. అతడు తన పాపమునంతా కక్కివేశాడు. He could not resist the spirit of God. దేవుని ఆత్మను ఇక వ్యతిరేకించలేకపోయాడు. The spirit of God broke his heart. దేవుని ఆత్మ అతని హృదయాన్ని విరగొట్టాడు. Only when he confessed his sin, అతని పాపమును ఒప్పుకున్న తర్వాత all the burden gone away. అతని భారమంతా తొలగిపోయింది. God gave him a new song there. దేవుడు అక్కడ అతనికి ఒక నూతన గీతం ఇచ్చాడు. In Psalm 24 if you read, there is crown there. కీర్తనలు 24లో చూసినట్లయితే అక్కడ కిరీటాన్ని మనం చూస్తున్నాము. And Jesus appeared to David. యేసుక్రీస్తు దావీదుకు ప్రత్యక్షమయ్యారు. And Jesus is yesterday, today and forever is the same. మరి యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. Second verse, last line. 2వ వచనము,
He leads you beside still waters. ఆయన శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నడిపిస్తాడు. That is a perfect peace. అది నిజమైన పరిపూర్ణమైన సమాధానం. He guides you and leads you also. ఆయన నీకు మార్గం చూపిస్తాడు, నిన్ను నడిపిస్తాడు కూడా. Here is a great shepherd. ఇక్కడ ఒక గొప్ప కాపరి ఉన్నాడు. But when your husband shouts at you, కానీ ఒకవేళ నీ భర్త నీ మీద అరిచినప్పుడు, you are losing all the peace. నీకున్న సమాధానం అంతా కోల్పోతున్నావు. You are forgetting this good shepherd is beside you. మరి ఈ మంచి కాపరి నీ ప్రక్కనే ఉన్నాడు అన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు. 5th verse of 23rd Psalm. 23rd 23వ అధ్యాయము 5వ వచనం. Thou preparest a table before my eyes. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. He has got food in his hands. ఆయన తన చేతుల్లో నీ కొరకు భోజనము సిద్ధపరిచారు. If he gives his food, ఆయన తన ఆహారాన్ని నీకు ఇచ్చినప్పుడు, and you will get strength. నీకు శక్తి వస్తుంది. With that strength, ఆ శక్తితో you can fight against the devil. నీవు సాతానుకు వ్యతిరేకంగా, నీకు శత్రువుకు వ్యతిరేకంగా పోరాడగలుగుతావు. 6th verse. 6వ వచనము. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. What a faith. నా బ్రతుకు దినములన్నిట కూడా ఉంటాయి అని చెప్పగలుగుతున్నాడు. Remember this Savior. ఈ రక్షకుని నువ్వు జ్ఞాపకం ఉంచుకో. All the days of your life. నీ బ్రతుకు దినములన్నిట కూడా ఈయనను జ్ఞాపకం ఉంచుకో. Yeah, he will come with you. ఆయన నీతో పాటు వస్తాడు. He will be with you. ఆయన నీతో ఉంటాడు. He will guide you. ఆయన నిన్ను నడిపిస్తాడు. He will feed you. ఆయన నిన్ను పోషిస్తాడు. He will hide you under his wings. ఆయన తన రెక్క చాటున నిన్ను దాచి ఉంచుతాడు. You are not like David. నీవు దావీదు వలె లేవు. You cannot say boldly, the Lord is my shepherd. ధైర్యంగా దేవుడు నా కాపరి అని నువ్వు చెప్పలేవు. Believe the word of God. దేవుని వాక్యాన్ని నమ్ము. David believed the word of God. దావీదు దేవుని మాటను నమ్మాడు. David believed the words of God also. దేవుని మాటలను కూడా అతను నమ్మాడు. That's why Jesus took those words and uttered on the cross. అందు నిమిత్తమే యేసుక్రీస్తు దావీదు చెప్పిన ఆ మాటలను సిలువ పైన వచించారు. Let us pray. ప్రార్థించుకుందాం. Loving and heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, thank you Lord for giving us your word. మీ వాక్యాన్ని మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు. Touch these dear people. ఈ ప్రియులను మీరు ముట్టండి. Help these dear people to make you as a shepherd in their lives. ఈ ప్రియులు మిమ్మల్ని తమ జీవితంలో తమ కాపరిగా చేసుకోవడానికి సహాయం చేయండి. You are doing good to them. నీవు వారికి మంచిని చేస్తా ఉన్నావు. You are giving them time to repent. వారికి పశ్చాత్తాపడడానికి అవకాశం ఇస్తా ఉన్నావు. To set right their lives. వారి జీవితాలు బాగు చేసుకోవడానికి. You are loving so much. నీవు వారిని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నావు. Help them also to love you. వారు కూడా మిమ్మల్ని ప్రేమించడానికి సహాయం చేయండి. Open their understanding. వారి గ్రహింపును తెరవండి. Open their eyes. వారి నేత్రాలు తెరవండి. Open their whole being. వారి వ్యక్తిత్వం అంతటిని కూడా తెరవండి ప్రభువా. Help them to accept you as their savior. వారు మిమ్మల్ని తమ రక్షకునిగా అంగీకరించడానికి వారికి సహాయం చేయండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొలపాలెం, వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489, 9390108373.